మీనాక్షి పైన గుర్రుగా ఉన్నారట ఎవరు సీనియర్లట. ఆమె తీరు పైన పార్టీ సీనియర్ల అభ్యంతరం. ఆమె వచ్చి నెల రోజులు కాలేదు. ఆమె వచ్చి నెల రోజులు కాలే. ఆమె చేసిన మంచి పని ఏంది? ఆమె చేసిన మంచి పని మొన్నటి ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ నిర్ణయం తీసుకోవడంలో ఆమె దోహదపడ్డది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన విషయంలో పర్ఫెక్ట్గా నివేదిక తయారు చేసి మనం తప్పు చేశాం, మనము సరైన రీతిలో ఆ డీల్ చేయలేకపోయామని చెప్పి ఒప్పుకొని ఆ భూమిని తిరిగి హెచ్యుకే ఇవ్వాలి అన్న ఒక ఆలోచన చేయడం ఆమె తప్ప, పార్టీని లైన్లో పెట్టాలి అని ఆమె ఆలోచించడం తప్ప, సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆలోచన చేయడం తప్ప, ఆమె తీరుపైన పార్టీ సీనియర్ల అభ్యంతరం అంటే ఎవరా సీనియర్లు? ఏ వర్గానికి సంబంధించిన సీనియర్లు వీళ్ళంతా? లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనం. హెచ్సియు భూ వివాదంపై అంత హడావుడి ఎందుకని ప్రశ్న. సెక్రటేరియట్లో మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు. సీఎం సర్కారును ఇరకాటంలో పెడతారా అని క్వశ్చన్. ఏమి ఇరకాటంలో పెట్టింది? ఇప్పుడు మీరు హైకమాండ్ అక్కడ జోక్యం చేసుకోకపోతే మీ 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 లెక్క, మీ భాగవతం, మీ దోపిడీ వ్యవహారము ఏ ఒక్క మంత్రి అయినా సరిగ్గా పనిచేస్తున్నాడా? ఒక మంత్రి పేరు చెప్పండి, క్రెడిబిలిటీ ఉన్న ఒక మినిస్టర్ పేరు చెప్పండి, బోర్డు మీద రాయండి. నేనైతే రాయలేను. క్రెడిబిలిటీ ఉన్న ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా ఇప్పటిదాకా పనిచేసిన మంత్రి పేరు ఒక్కరి పేరు రాయండి. ఒక్కరి పేరు రాయండి. సారీ, ఒక్కరి పేరు రాయండి. మీకు అవతల వాళ్ళు ఇక్కడ పార్టీ గాడి తప్పుతున్నది, పాలన గాడి తప్పుతున్నది, నిర్ణయాల్లో తేడా ఉన్నది, ఒకరినొకరు సహకరించుకోవట్లేదని చెప్పి ఒక నిజాయితీ గల ఒక లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా వేస్తే తట్టుకోలేకపోతున్నారే. అసలు మీరు పవర్లోకి రావడానికి కాంగ్రెస్ లీడర్లు ఏమైనా పనిచేసిరా? మీరు పోనీ అదన్నా చెప్పండి. మీరేమన్నా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే సరే ఆమె ఎవరే అని అనొచ్చు. మీది తోకా కాదు, తొండం కాదు, మెడ కాదు, తలకాయ కాదు. మీరేమైనా పనిచేసిరా? మీ పనే చేయలే. మీరు కేసీఆర్తో ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లతో ప్రభుత్వంతో లాలుచిపడ్డారు మీరు చాలామంది లీడర్లు. మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారు, రామేశ్వరరావు దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏ కాంట్రాక్టర్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. అందుకే మీ పార్టీ పరిస్థితి అట్ట తయారైంది. కేసీఆర్ను మార్చాలి తప్పకుండానే ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇక ఆల్టర్నేట్ ఎవరు లేరు అన్న ఉద్దేశంతో మీ కోట్లు పడ్డే మీరు గెలిచారు. అది ఒక 100-200 మంది మాలాంటి వాళ్ళు ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తే, వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తే అది మీకు అడ్వాంటేజ్గా మారింది. అంతే తప్ప మీ పాత్ర ఏంది? 0.1% కూడా లేదు మీ పాత్ర. ఏదో మనకు ఉత్తగానే అధికారం వచ్చింది, మనం ఏ కష్టం చేయకుండా అధికారం వచ్చిందని చెప్పి జనాల మీద పడిపోతున్నారు మీరు. ఇప్పుడు మీరు పని చక్కగా చేస్తలేరని ఒక లీడర్ని వేస్తే ఆమెకున్న నిజాయితీ మీకుందా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఆమె కటిక నేల మీద పడుకుంటుంది అవసరమైతే. పార్టీకి వస్తే నిజాయితీ మీరు పడుకోగలుగుతారా? ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రాగానే ఆ దిల్కుషా గెస్ట్ హౌస్లో ఆమె మాజీ ఎంపీగా ఆమెకున్న దాని ప్రకారంగా గెస్ట్ హౌస్ని బుక్ చేసుకొని ఆమె అదే గెస్ట్ హౌస్లో ఉన్నది. మీరు 5 స్టార్ 7 స్టార్ ఈ హోటల్స్ లేకుండా మీరు ఉండగలుగుతారా? ఆమె డ్రెస్ స్టైల్ చూసినా, ఆమె ఆలోచనలు చూసినా చాలా సాధారణ మహిళగా ఆమె పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నది. అట్లా నేను ముందే చెప్పిన ఇది ముందే చెప్పిన ఆమెని ఇక్కడి నుంచి పంపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. చివరికి ఆమె కామనే నాకు వద్దుర నాయన ఈ టార్చర్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరుపైన సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇన్ఛార్జి హోదాలో ఉన్న ఆమె ప్రభుత్వానికి, పార్టీకి సపోర్టుగా ఉండాలి, కానీ ఆమె వ్యవహార శైలి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉందని విమర్శలు వస్తున్నాయి. హెచ్సియు భూ వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేసిన హడావుడి వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన నటరాజన్ మంత్రులు, విద్యార్థులు, సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీంతో మీనాక్షి తీరుపైన అటు విపక్షాలు, ఇటు సొంత పక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏందమ్మ చేసిన తప్పు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే దక్కాలి అని ఆమె నిర్ణయం తీసుకోవడం, మంత్రుల చేత ప్రెస్ మీట్ పెట్టించి కేసులన్నీ ఉపసంహరించుకునేలా చెప్పండి అని చెప్పడం తప్పు చేసింది మీరు హెచ్సియు విషయంలో. ఎవడన్నా 40 జేసీబీలు ఆ గ్రౌండ్లోకి, ఆ భూమిలోకి పంపిస్తే రేపు పొద్దున ఫోటోలు బయటకు వస్తే మనం డ్యామేజ్ అవుతామన్న సోయిలేని మీరు ఎట్లా లీడర్లు అయ్యారా? అసలు ఎట్లా నిర్ణయం తీసుకున్నారు? మీరు విద్యార్థులతో మాట్లాడిరా? లేదు.
హాలిడే టైంలో మీరు జేసీబీలను పంపించి ఇంతకంటే దుర్మార్గం ఉందా? తప్పు చేసింది మీరు, మళ్ళీ ఆమె మీదకి నెడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నిజాయితీ గల కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న నాయకులు రెస్పాండ్ అయ్యి ఆమెను కాపాడుకోలేకపోతే మీ పార్టీ బతకదు. మీ పార్టీ బతకదు ఈ రాష్ట్రంలో. అది మీ చేతిలోనే ఉంది. అవసరమైతే ఎవరెవరైతే ఈమెను వ్యతిరేకిస్తున్నారో దిష్టిబొమ్మలు తగలబెట్టండి. ఇరకాటంలో ప్రభుత్వం గాంధేయవాదిగా, నిరాడంబర నాయకురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్ పైన తొలిసారి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇన్ఛార్జీల కన్నా ప్రజాస్వామికవాదిగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. ఇది అవుట్రైట్గా కాంగ్రెస్లో ఉన్న కొంతమంది లీడర్లు రాయించిన కథనం ఇది. కానీ ప్రస్తుత టూర్లో ఆమె పనితీరును సొంత పార్టీ లీడర్లే తప్పుపడుతున్నారు. ఆమె ఏ హోదాలో మంత్రుల కమిటీతో సచివాలయంలో సమావేశమవుతారు, ఏ హోదాలో సెంట్రల్ వర్సిటీకి వెళ్ళి విద్యార్థులతో భేటీ అయ్యారు, ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు జరుపుతారని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పనులన్నీ సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీని నిర్వర్తించాలి. కానీ ఆ కమిటీని సెక్రటేరియట్కి పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడం ఏంటి? ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్ఛార్జ్ హోదా ఎక్కువనా అని చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం అటు ప్రభుత్వాన్ని, ఇటు ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో విపక్షాల విమర్శలకు అస్త్రంగా మారుతాయని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన పార్టీ ప్రతినిధే సమస్యగా మారడం సరైంది కాదని ఆవేదన చెందుతున్నారట. మంత్రుల కమిటీ ప్రకటన తెల్లారే రంగంలోకి సెంట్రల్ వర్సిటీని ఆనుకొని ఉన్న భూములపైన నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 3వ తేదీన రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. అందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ, సివిల్ సొసైటీ గ్రూప్స్, స్టూడెంట్స్ ప్రతినిధులు, ఇతర స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరుపుతారు అని పేర్కొన్నారు. కానీ మరుసటి రోజే ఇన్ఛార్జ్ నటరాజన్ హైదరాబాద్కు వచ్చి ఆ కమిటీ చేయాల్సిన పనులను ఆమె చేయడం మొదలుపెట్టింది. మంత్రులతో మాట్లాడడం, యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో చర్చలు జరపడం, సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు చేయడం వల్ల ప్రభుత్వ గ్రాఫ్ను తగ్గించే విధంగా ఆమె వ్యవహరించాలని విమర్శలు వచ్చాయి. ఆమె గవర్నమెంట్ని గ్రాఫ్ని ఇంకా పెంచింది. ఇప్పుడు వాళ్ళు మేము వెనక్కి తగ్గినాము, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించుకున్నామంటే అది మీకు అడ్వాంటేజే. ఆమె కూడా మీ పార్టీ లీడరే. అట్లీస్ట్ వీళ్ళు మా సమస్యని విన్నరు అన్న ఒక పాజిటివ్ ఆలోచన కూడా ప్రజల్లో ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఇక్కడి నుంచి పంపించేయాలి. మళ్ళీ ఈ ప్లేస్లో ఒక మాణికం ఠాకూరో, లేకపోతే ఆమె ఎవరో మొన్న ఒక ఆమె బాయిగా ఆమె పేరు దీపాదాస్ మున్షియో, ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టేలేపై కొని అవతల పడేస్తారు వీళ్ళు. ఒకటే దెబ్బకు. ఇప్పుడు ఆమె వింటలేదు. ఆమె స్టైల్ ఆఫ్ వర్క్ ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆమెకు అండగా నిలబడాలి. ఎందుకంటే 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు హెచ్యూకే దక్కాలని ఆమె ఘంటాపదంగా చెప్తూ వస్తున్నారు. నాతో చాలామంది కాంగ్రెస్ లీడర్లు కూడా ఆమె చాలా సీరియస్గా ఉన్నది, ఇందులో మనం మిస్టేక్ చేశామన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తుందని చెప్తా ఉన్నారు. సో ఆమెని కాపాడుకోవాల్సిన, రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. భవిష్యత్తులో ఇట్లాంటి నిర్ణయాలు ఇంకెన్ని తీసుకుంటారో. ఇప్పుడు ఈయన మంత్రుల కమిటీలో పొంగులేటి ఉన్నాడు. ఇక పొంగులేటి గురించి మాకు చెప్పాలన్నా మనం? ఇగో 87 రోజులు అవుతుంది. 87 రోజులు అవుతుంది దీక్ష స్టార్ట్ అయ్యి. 87th డే ఇది. 87 రోజులు రిలే నిరాహార దీక్ష కొండకల్ తాండా. ఎవరి పాపం ఇది? ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆ సహకారంతో రెచ్చిపోతుంది అక్కడ భూమాఫియా? ఈ గ్రామంలో ఉన్న రైతులని వాళ్ళ భూముల్లోకి పోకుండా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి వాడు అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి అంటోడు. ఇంకా దీని మీద రాస్తున్నారు చూడండి. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మిరెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డిలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఈ అపర్ణ, గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరి సహకారంతో రెచ్చిపోతున్నాయి అక్కడ? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేడా? గతంలో కేటీఆర్ ఉన్నట్టు ఈసారి పొంగులేటి ఉన్నాడు. పొంగులేటి కూతురి పేరు మీద, పొంగులేటి తమ్ముడి కొడుకు పేరు మీద అక్కడ 12 ఎకరాల భూమి ఉన్నది. సీలింగ్ భూమి అది. గతంలో అదే ధరలు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి, గిరిజనుల చేతిలో ఉన్న భూమి మళ్ళీ ఈ విక్రమరెడ్డి అనే వీడు మళ్ళీ వెనక్కి తీసుకొని
అది అందరికి అమ్మేసిండు. అందులో కేటీఆర్ బినామీలకు అమ్మిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమ్మిండు. ఇట్లాంటి వ్యక్తులు కమిటీలో ఉంటే ఆ కమిటీ ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నదని మనం ముందుగా గెస్ చేయలేమా? ఎవడు సమాధానం చెప్పాలి? ఎవడు పోయింది వీడికి? 87 రోజులు అవుతుంది. ఏ కాంగ్రెస్ లీడర్ మాట్లాడే? 87 రోజులుగా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ఎందుకు ఏ కాంగ్రెస్ లీడర్ మాట్లాడతలేడు? ఏమైంది? ముఖ్యమంత్రి టేబుల్ మీద ఫైల్ ఉంది. ముఖ్యమంత్రి ఎంతసేపు పొంగులేడికి చెప్తాడు, ఆ ఇష్యూ పెద్దగా అవుతున్నది, దాన్ని సెటరైట్ చేసుకోండి, ఏదో ఒకటి చేయండి అని చెప్తున్నాడు తప్ప ఆ పొంగులేటిని నిర్దేశిస్తూ నువ్వు ఇది ఆపు, దందా ఆపు అని మాత్రం చెప్తలేడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇది ఒక కమిటీ, మళ్ళీ ఆ కమిటీకి ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే మంత్రుల కమిటీ ఉంది కదా,